దక్ష యజ్ఞంలో శివుడిని ఆహ్వానించకపోవడంతో సతీదేవి తండ్రి అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞకుండంలోకి దూకి ఆత్మాహుతి చేసుకుంది. సతీదేవి ధైర్యం, భక్తి మరియు తన ప్రేమతో శివుడిని గౌరవించింది. సతీదేవి తిరిగి హేమవంతుడి కుమార్తెగా పుట్టి శైలపుత్రిగా అవతరించింది. తన తండ్రి రాజభవనంలో జన్మించిన ఆమె చిన్నప్పటినుండే భక్తులకు శక్తి ప్రసాదించే శక్తివంతమైన అమ్మవారుగా పరిణమించింది. శైలపుత్రి నందిపై కూర్చుని భక్తులను కాపాడుతూ కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం పట్టుకుని ప్రకాశిస్తుంది. తన నుదుటిపై చంద్రుడు, చుట్టూ స్వర్ణకాంతి. భక్తుల కోసం ఆమె మెల్లగా ఆశీర్వాదం చేస్తుంది. భక్తులు ఆమెను పూజిస్తే ధైర్యం, బలం, స్థిరత్వం మరియు శాంతి లభిస్తాయి. నవరాత్రి మొదటి రోజు శైలపుత్రిని ఆరాధించడం వల్ల జీవితం విజయవంతం అవుతుంది. శైలపుత్రి తిరిగి పుట్టిన తరువాత శివుణ్ణి వరించుకోవాలని దృఢమైన సంకల్పం చేసింది. దానికి తపస్సే మార్గమని భావించి ఆమె కైనమైన తపస్సు ప్రారంభించింది. ఏళ్ల తరబడి బ్రహ్మచారిణి కేవలం ఆకుకూరలు తింటూ జీవించింది. తన దీక్షను ఎప్పటికీ వదలలేదు. తరువాత కాలంలో కేవలం కందమూలాలు తింటూ తపస్సు కొనసాగించింది. చివరికి పూర్తిగా ఆహారం మానేసి కేవలం గాలిపైనే జీవించింది. ఆమె అపారమైన తపస్సు, భక్తి చూసి శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. ఆమెను భార్యగా స్వీకరించి శైలపుత్రి అమ్మవారు శివుణ్ణి వరించుకోవడానికి కైన తపస్సు చేశారు. చివరికి ఆమె తపస్సు ఫలించి శివపార్వతుల వివాహం జరిగింది. ఆ సమయంలో ఆమె నుదుటిపై అర్ధచంద్రం అలంకరించుకొని శంఖం వలె మ్రోగే ఘంటా శబ్దం వినిపించే దివ్యరూపంలో దర్శనమిచ్చింది. అందుకే ఆమెను చంద్రఘంట అని పిలుస్తారు. రాక్షసులు భూమిపై వేధింపులు ప్రారంభించినప్పుడు సమస్త దేవతలు అమ్మవారిని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు స్పందించి చంద్రఘంట అమ్మవారు తన సింహవాహనంపై అధిరోహించి 10 చేతుల్లో దివ్యాయుధాలు ధరించి యుద్ధానికి సిద్ధమయ్యారు. అమ్మవారి ఘంటానాదం ఆకాశమంతా మార్మోగింది. ఆ శబ్దం విని రాక్షసులు భయంతో వణికిపోయారు. భీకర యుద్ధంలో అమ్మవారు దుష్టులను సంహరించి భూమిని రక్షించారు. యుద్ధం ముగిసిన తరువాత చంద్రఘంట అమ్మవారు తన భక్తులకు దర్శనమిచ్చి వారికి ఆశీస్సులు అందజేశారు. ఆమె భక్తుల హృదయాలలో శాంతి, ధైర్యం, భయరహితత్వాన్ని ప్రసాదించింది. ఆదిలో విశ్వమంతా చీకటితో కప్పబడి ఉండేది. ఎక్కడా కాంతి లేకుండా శూన్యంగా మారిపోయింది. ఆ అంధకారంలో ఏ జీవం, ఏ కాంతి కూడా కనిపించేది కాదు. అలాంటి సమయంలో విశ్వాన్ని రక్షించేందుకు కూష్మాండ అమ్మవారు అవతరించారు. ఆమె సింహవాహనంపై కూర్చొని 8 లేదా 16 చేతుల్లో దివ్యాయుధాలను ధరించి స్వర్ణప్రభలతో ప్రకాశించారు. అమ్మవారు మృదువైన చిరునవ్వు విసరగా ఆమె ముఖకాంతి నుండి సూర్యుడు ఆవిర్భవించాడు. వెంటనే విశ్వమంతా వెలుగుతో నిండిపోయింది. నక్షత్రాలు, గెలాక్సీలు ప్రకాశిస్తూ జీవానికి ఆధారమయ్యాయి. తరువాత అమ్మవారు భక్తులపై కరుణ చూపించి వారికి ఆయుష్షు, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించారు. భక్తుల జీవితాలలో ఆనందం, శాంతి నింపి భయాన్ని తొలగించి ఆశీస్సులు ఒకప్పుడు రాక్షసరాజు తారకాసురుడు భూమిమీద, స్వర్గంలో భయానకమైన విధ్వంసం సృష్టించాడు. దేవతలందరూ అతని శక్తికి ఎదురులేక పారిపోయారు. ఆ సమయంలో పార్వతీదేవి స్కందమాత రూపంలో అవతరించింది. ఆమె సింహవాహనంపై కూర్చొని 2 చేతుల్లో కమలాలు ధరించి ఒక చేతిలో కుమారుడైన స్కందుని, కార్తికేయుడు, మోసి మరొక చేతితో భక్తులకు ఆశీర్వదిస్తూ దర్శనమిచ్చింది. స్కందుడు పెద్దవాడైన తరువాత తన దివ్యశక్తితో తారకాసురునిపై యుద్ధం చేశాడు. తన శక్తివంతమైన శక్తి ఆయుధంతో తారకాసురుని సంహరించి దేవతలకు విముక్తి ఇచ్చాడు. యుద్ధం ముగిసిన తరువాత స్కందమాత అమ్మవారు భక్తుల ముందర కరుణామూర్తిగా దర్శనమిచ్చి వారికి శాంతి, ధైర్యం, జ్ఞానం ప్రసాదించారు. ఆమె ఆశీస్సులతో భక్తుల హృదయాలలో భక్తి, ఆనందం నిండిపోయాయి. మహారాక్షసుడు మహిషాసురుడు దేవతలను జయించి స్వర్గాన్ని ఆక్రమించాడు. దేవతలు భయంతో పారిపోయి శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుని ప్రార్థించారు. ఆ సమయంలో దేవతల తేజస్సు కలిసిపడి ఒక అద్భుతమైన శక్తి అవతరించింది. ఆ శక్తి ఋషి కాత్యాయనుని ఆశ్రమంలో జన్మించింది. అందువల్ల ఆమెను కాత్యాయిని దేవి అని పిలిచారు. కాత్యాయిని దేవి సింహవాహనంపై అధిరోహించి ఖడ్గం, త్రిశూలం, చక్రం వంటి దివ్యాయుధాలను ధరించి మహిషాసురునిపై ఘోరమైన యుద్ధం చేసింది.
మహిషాసురుని సంహరించి భూలోకానికి శాంతి మరియు ధర్మాన్ని పునరుద్ధరించింది. యుద్ధం ముగిసిన తర్వాత అమ్మవారు భక్తుల ముందు ప్రత్యక్షమై వారికి ధైర్యం, శక్తి, విజయాన్ని రక్తబిజుడు అనే రాక్షసుడు దేవతలను భయపెట్టాడు. అతని రక్తపు బొట్టు నేలపై పడగానే అక్కడ కొత్త రాక్షసుడు పుడుతుండేవాడు. అందువల్ల యుద్ధరంగం రాక్షసులతో నిండిపోయింది. దేవతలు భయంతో వణికిపోయారు. దేవతలరు రక్తబిజునితో ఘోర యుద్ధం చేశారు. అతని రక్తం నేలపై పడకముందే ఆమె దానిని త్రాగి కొత్త రాక్షసులు పుడకుండా అడ్డుకున్నారు. ఈ విధంగా రక్తబిజుని సంహరించి భూమిని రక్షించారు. యుద్ధం తరువాత అమ్మవారు శాంతమూర్తిగా భక్తుల ముందు ప్రత్యక్షమయ్యారు. ఆమె కరుణతో భక్తులకు శక్తి, ధైర్యం, భయరహితత్వం ప్రసాదించారు. విఘ్నాలను తొలగించి భక్తుల హృదయాలలో భక్తి, శాంతి నింపారు. పార్వతీదేవి శివుణ్ణి వరించుకోవడానికి సంవత్సరాలపాటు అడవిలో కఠోర తపస్సు చేశారు. ఆకులు మాత్రమే తిని శరీరం నల్లగా, బలహీనంగా మారింది. అయినా ఆమె భక్తి తగ్గలేదు. ఆమె తపస్సుతో సంతోషించిన శివుడు గంగాజలాన్ని ఆమె శరీరంపై ప్రవహింపజేశాడు. ఆ పవిత్రజలంతో పార్వతీదేవి శరీరం కాంతివంతంగా మారి అందమైన గోరవర్ణంలో వెలిగింది. ఆ రూపంతో ఆమెను మహాగౌరి అని పిలిచారు. ఆమె ఎద్దుపై వాహనం చేస్తూ 4 చేతులతో దర్శనమిస్తారు. 2 చేతుల్లో త్రిశూలం, డమరుకం, మిగతా 2 చేతులతో అభయం, వరం ప్రసాదిస్తారు. మహాగౌరి అమ్మవారిని ఆరాధించినవారికి పాపములు తొలగిపోతాయి. పవిత్రత, శాంతి, సౌఖ్యం లభిస్తాయి. భక్తుల జీవితాల్లో ఆనందం, నిర్మలత్వం ప్రారంభంలో విశ్వం చీకటితో నిండిపోయి ఏకాంతంగా ఉండేది. ఆ సమయంలో సృష్టికి ఏకైక శక్తి, ఆదిశక్తి అవసరం. అందువల్ల ఆదిశక్తి సిద్ధిదాత్రి రూపంలో అవతరించి కమలంపై కూర్చొని 4 చేతుల్లో చక్రం, శంఖం, గద, కమలంతో దర్శనమిచ్చింది. ఆమె వాహనం సింహం. సిద్ధిదాత్రి అమ్మవారు అన్ని దేవతలకు దివ్యశక్తులు, ఆయుధాలు, ప్రతిష్టను ప్రసాదించారు. ఆమె శక్తి చూసి దేవతలు సంతృప్తి చెందారు. ఆమెను ఆరాధించిన భక్తులకు సాధ్యమైన అన్ని సిద్ధిస్, శక్తి, జ్ఞానం, ఐశ్వర్యం, సంతానం లభిస్తాయి. భక్తుల జీవితాల్లో ధైర్యం, సుఖం, శాంతి ప్రసాదిస్తుంది.